భగవతత్వాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సప్తగిరి వైభవం అనే ఒక అద్భుతమైన నృత్య రూపకాన్ని మనం సుదీర్ఘకాలం చూశాం. ఒక్కొక్క కొండ చరిత్ర, దాని వెనకాల కథ, ఆ కొండ ఏర్పడడం వెనక రూపం ధరించినటువంటి రాక్షసుల కథ లేదా దేవతల కథ, మానవుల కథ, ఋషుల తపస్సు అన్నింటినీ నృత్య రూపకంగా ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను రంజింపజేసినటువంటి వింజమూరి సుజాత గారి బృందం మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగానే గౌరవనీయులు గవర్నర్ గారు చెప్పినట్టుగా విదేశాలలో ఉంటూ వారి జీవితం ఏదో వారు గడపకుండా ఈ భాష, ఈ సాహిత్యం, ఈ సంస్కృతి పట్ల ఒక మక్కువని విడిచిపెట్టలేక చాలా సహజ సుందరమైనటువంటి పద్ధతిలో నాట్యాన్ని నేర్చుకుని మళ్ళీ నేర్పుతూ ఇక్కడ మళ్ళీ ఓసారి ఇటువంటి ప్రదర్శనల ద్వారా మనం దేన్ని మర్చిపోయామో గుర్తు చేసినటువంటి ఆ కళాకారుల బృందానికి నేను మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం గ్రహించాల్సింది, స్వామి 7 కొండల మీద ఎందుకుంటాడు. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేర నిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు గారు అన్నన్ స్వామి అన్న పేరు మీద ప్రసిద్ధమైనటువంటి మహాకవి, మహాపండితుడు సుప్రభాతంలో పేర్కొంటాడు. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. శేషశైలం, గరుడాచలం, నారాయణాచలం, అంజనాచలం, వృషాచలం, వృషభాచలం, వెంకటాచలం అనే 7 కొండల మీద స్వామి వెలిసి ఉన్నాడు. ఈ ఒక్క తిరుపతి కాదు, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, మీరు ఏది చూడండి మన హిందూ దేవాలయాలు ముఖ్యంగా దేవుడి యొక్క అవతరణ కొండ మీద జరుగుతుంది. కొండ మీద వెలుస్తాడు దేవుడు. ఓ బజార్లో వెలిస్తే దేవుడికి కూడా వ్యాపారస్తులకు ఉన్నట్టే డిమాండ్ ఉంటుంది. బాగా వచ్చిపోయేవాళ్ళైనా దండం పెట్టి పెడుతూ ఉంటారు. ఎవ్వరికీ అందకుండా కొండ మీద ఎందుకు వెలవడం? అక్కడెవరో భక్తుడో ఋషో ఎవరో తపస్సు చేయగానే వారిని అనుగ్రహించడం కోసం అక్కడికి వెలవడం, అక్కడేదో ఎవరో ఓ పోకల దమ్మక్కో ఓ రామదాసో ఏదో ఓ చిన్న పాకో ఓ చిన్న గుడిసో వేయడం, తర్వాత ఎప్పుడో కొన్ని ఏళ్లకి దానికి ఒక వైభవం బట్టి ఒక మహాదేవాలయం, మహాపుణ్యక్షేత్రం కావడం. ఇది హిందూ సంస్కృతిలో ఎందుకు ఉంటుంది? భగవంతుడు ఈ లీలా విలాసాన్ని ఎందుకు ప్రదర్శిస్తాడు? దీనికి మన ఉపనిషత్తులు చెబుతున్న ఒక రహస్యం ఉంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ నిహితో గుహాయాం ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః. తమక్రతుః పశ్యతి వీతశోకః ధాతుః ప్రసాదాన్ మహిమానమాత్మనః. గుండె గుహలో ఉన్న భగవంతుణ్ణి మనం పట్టుకోవాలి కాబట్టి ఆ తత్వం తెలిసే విధంగా గుండె గుహ బదులు కొండ గుహలో భగవంతుడు వెలుస్తాడు. కొండ ఎక్కుతుంటే, తిరుపతి కొండ ఎక్కుతుంటేనే గమనించండి, చాలామంది మనలో నడిచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నడిచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ప్రత్యేకమైన దర్శనం, ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు కూడా. ఆ నడిచి వెళ్ళే వాళ్ళకి బాగా అనుభవంలో ఉంటుంది. ఇది మామూలుగా కారులో వేగంగా వెళ్ళిపోయే వాళ్ళకి ఆ అనుభవాలు ఉండవు సాధారణంగా. ఆ వేగం వేరు, ఆ వ్యవహారం వేరు. కొంతమందికి అక్కడ ఏదో బుర్ర తిరిగిపోతూ ఉంటుంది, తల తిరిగిపోతూ ఉంటుంది. ఆ అనుభవాలు, ఆ వ్యవహారాలు వేరే. తిరుపతి కొండ మీదకి ఒక ఆయన కారు డ్రైవర్ శుభ్రంగా వేగంగా ఒక 5-6 కూర్చోబెట్టి తీసుకెడుతుంటే బాగా వేగంగా పెడుతున్నాడు. మడుపులు వచ్చినప్పుడల్లా బ్రహ్మాండంగా తిప్పేస్తున్నాడు. కూర్చున్న వాళ్ళకి కంగారుగా ఉంది, డ్రైవర్కి ఏం కంగారు పడట్లా. ఎందుకంటే ఆయన అలవాటు పడ్డాడు బాగా. అందుకని మధ్యలో మాత్రం ఆ కూర్చున్న ప్రయాణికుడికి ఒక్కడికి అనుమానం వచ్చి, ఏమిటయా మలుపు రాగానే మేమెంత కంగారు పడిపోతున్నాం, భయపడుతున్నాం, నీకు ఎంత అనుభవం ఉంటే మాత్రం ఇలా తిప్పేస్తున్నాం అన్నట్టు. ఎందుకు అంత కంగారు? మలుపు వచ్చినప్పుడల్లా నేనేం చేస్తానో అదే మీరు చేయండి, బాగుంటుంది అన్నట్టు. ఏమిటంటే మలుపు వచ్చినప్పుడల్లా కళ్ళు మూసుకోండి అన్నట్టు. ఇంతవరకు ఈయన చేసిన పని ఇదే. వీళ్ళందరూ ఎందుకు బతికారంటే వెంకటేశ్వర దయ వల్ల బతికారు.
మలుపు వచ్చినప్పుడల్లా కళ్ళు మూసుకోండి గట్టిగా, నేను అదే చేస్తున్నా, స్టీరింగ్ పట్టుకుని మలుపు రాగానే కళ్ళు మూసుకుంటున్నా, అంతే వెళ్ళిపోయింది అన్నాడు. ఎంతవరకు బతికారంటే స్వామివారి దయ. కార్ల మీద వెళితే అనుమతించట్లేదు, కానీ విమానాల మీద వెళితే ఈ అనుభూతి కలగదు. నడిచి వెళుతుంటే కలిగే గొప్ప అనుభూతి ఏమిటంటే, మనం గమనించుకోగలిగితే కింద బయలుదేరినప్పుడు మన బంధువులు మిత్రులు ఇంకెవరో ఉంటారు అక్కడ, వారందరూ ఏదో వీడ్కోలు చెబుతూ ఉంటారు, జాగ్రత్త జాగ్రత్త అని. సరే, లేకపోయినా మామూలుగా మన దాన్ని మనం మెట్టుపెట్టుకి నమస్కారం చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కింద చాలా దుకాణాలు ఉంటాయి, చిన్న చిన్న పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, రహదారులు ఉంటాయి, రకరకాల జనం వెడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఏవో అరుపులు కేకలు రకరకాల నాదస్వరాలు వినపడుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి, వినపడుతూ ఉంటాయి. కానీ ఒక 20-30 అడుగులు పైకి ఎక్కగానే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. ఇదివరకు వినిపించేంత గట్టిగా నాదం వినపడదు, దాని స్వరం తగ్గుతుంది. ఇదివరకు కనిపించినంత పెద్దగా చెట్లు కనపడవు, అవన్నీ చిన్న మొక్కల్లా కనపడతాయి. ఇదివరకు కనిపించినట్టుగా దుకాణాలు కనపడవు, అవన్నీ చిన్న చిన్న అగ్గిపెట్టెలా ఉంటాయి. ఇంకొంచెం 100 అడుగులు ముందుకెళ్ళి ఆ పైనుంచి చూసామనుకోండి, రహదారులన్నీ దారం పోగుల్లా ఉంటాయి, దుకాణాలన్నీ అగ్గిపెట్టెలో 6వ వంతుకు తగ్గిపోతాయి. మనుషులందరూ ఊరికే చిత్రకారుడు వేసిన చిన్న చిన్న చీమల బొమ్మల్లా కనపడతారు. అన్నీ తగ్గిపోతాయి, సూక్ష్మమైపోతాయి. చివరికి స్వామివారి దగ్గరికి చేరుతున్నప్పుడు కనుక కొండ పైకి ఎక్కాక ఇక కాసేపట్లో స్వామి దర్శనం అవుతుంది అనగా కిందకి చూస్తే అసలు కింద ప్రపంచమేమీ కనపడదు, పూర్తిగా సూక్ష్మం అయిపోతుంది. అంటే భగవంతుడికి మనం చేరువవుతున్న కొద్దీ లౌకిక విషయాలు చాలా చిన్నవై పీలికలై పిపీలికాలైపోతాయి. అది భగవద్ అనుభూతి. అంటే నిజంగా మనం ఒక నాట్యం ద్వారా, కావ్యం ద్వారా, సంగీతం ద్వారా, దేని ద్వారానైనా భగవద్ అనుభూతిని పొందాము అంటే, ఇక్కడి నుంచి ఇంటికి వెళుతున్నాము అంటే ఇంటి దగ్గర విషయాలు, లౌకిక విషయాలు, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, అప్పులు సప్పులు ఇవన్నీ చాలా సూక్ష్మంగా పనికిరాని విషయాల కింద కనపడాలి. మళ్ళీ ఈ నాట్యం చూడగానే పిల్లాడికి పెళ్ళి అవుతుంది, నాట్యం చూడగానే కోడలు నీళ్ళు వేసుకుంటుంది, నాట్యానికి ఈ వ్యవహారాలకు ఏమీ సంబంధం లేదు. దీనికి పుణ్యాలు వెనకాలన్నీ ఆపాదించకూడదు. అలా ఆపాదించడం వల్లే ఆధ్యాత్మిక వ్యవస్థ దెబ్బతింటుంది పూర్తిగా. గుళ్ళోకి వెళ్ళేది కోరికలు తీరడానికి కాదు, కోరికలు తగ్గించుకోవడానికి గుళ్ళోకి వెళ్ళాలి. మనం గుళ్ళోకి వెళ్ళామంటే కోరికలు తగ్గిపోవాలి. ఒకసారి గుళ్ళోకి వెళ్ళామంటే ఒక కోరిక వదిలేయాలి. 100 కోరికల కాగితం మీద రాసుకుని గుడిలోకి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత 100 రోజులు కాగానే 100 కోరికలు తగ్గిపోతే ఆయన అన్నమాచార్య, ఆయన త్యాగరాజు కింద లెక్క. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి కోరికలు తీరాయని బయటికి వెళ్ళి ప్రచారం చేస్తే వ్యాపార సంస్థకి గుడికి తేడా లేకుండా పోతుంది. నీ కోరిక తీరడం కోసం దేవుడు అక్కడ వెలవలేదు. నీ కోరిక అంత ముఖ్యమైంది కాదు. ఆ కోరికలు తగ్గించుకోవాలి. జీవితమే చాలా చిన్నదిగా, అల్పాతి అల్పంగా కొండ పైకి ఎక్కిన తర్వాత కిందికి చూస్తే కింద ఉండే పట్టణం కానీ, అందులో ఉండే జనులు కానీ మొత్తం అందరూ ఎలా చాలా అల్పంగా దారపోగుల్లాగా చిన్న చిన్న కీటకాల్లాగా కనపడతారు. నీ జీవితము, అందులో సమస్యలు మొత్తం అన్నీ అలా చిన్నవిగా అల్పంగా నీకు కనబడగలిగితే వెంకటేశ్వర స్వామి దర్శనానుభూతి నీకు కలిగినట్టు లెక్క. అందుకోసం భగవంతుడు కొండ మీద వెలుస్తాడు. ఒక హిందూ ధర్మంలోనే ఉంటుంది ఇది ప్రత్యేకంగా. సింహాచలం కానీ, అన్నవరం కానీ, శ్రీశైలం కానీ ఏదైనా సరే కొండల మీద ఎందుకు అంటే, ఎంత శ్రమ పడుతున్నావో నా దర్శనం కోసం, నానా యాతన పడుస్తున్నావో, మోకాళ్ళు పట్టేసినా సరే నడిచొస్తానని మొక్కుకున్నావు కదా అని యాతన పడి వస్తున్నావు. ఇంకా 4 మెట్లే అని ఇంత యాతన పడుతున్నావు కదా. కొండ గుహలో ఉన్న నన్ను చూడడానికి ఇంత యాతన పడుతున్నావే, గుండె గుహలో ఉన్న నన్ను చూడడానికి ఏం ప్రయత్నం చేయమేమిటయా, ఇంట్లో కూర్చుంటావు. నీ గుండె గుహలో కూడా ఉన్నది నేనే. ఈ కొండ ఎక్కిన కొద్దీ సూక్ష్మంగా అన్ని విషయాలు కనబడనట్టే గుండెలోకి చూడడం మనం మొదలు పెడితే ఆత్మ గుహాయాం నిహితోస్య జంతోహ, ఆత్మరూపంలో భగవంతుడు అస్య జంతోహ గుహాయాం నిహితః, ఈ మనిషి గుండె గుహలో కూడా ఉన్నాడా ఆయన అన్నాడు. ఎప్పుడు కనపడతాడయా? పక్కన చెప్పారు ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో, తమ అక్రతు పశ్యతి విహిత శోకః. అక్రతుకు అంటే ఏ కోరికలు లేనివాడు అని అర్థం. వేదంలో చెప్పిన ప్రకారం కోరికలు తగ్గిన కొద్దీ భగవద్ అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. అందుకని భగవద్ అనుభూతి అంటే కోరికలు తగ్గించుకోవడం, ఇంకా కోరికలు తీరాలి అని భగవంతుడిని ఊరికే కోరడం కాదు. అందుకే స్వామివారు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉండి వెంకటేశ్వర అవతారంలో మాత్రమే నిలబడి ఉంటాడు స్వామి. రామావతారంలో, కృష్ణావతారంలో, శివుడు యొక్క అవతారంలో, కుమారస్వామిగా, గణపతిగా ఇలాంటి అవతారాలు మీరు గమనించండి. కొందరు దేవతలు ఎప్పుడూ కూర్చునే ఉంటారు. శ్రీమన్నారాయణమూర్తి కూడా క్షీరసాగరంలో ఎప్పుడూ శయనించి ఉంటాడు. అనంత పద్మనాభస్వామి కూడా శయనించి ఉంటాడు. రాముడు కూర్చునే ఉంటాడు, నిలబడి ఉంటాడు. శివుడు లింగాకారంలో ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు, లేదా తపోభంగిమలో కూర్చుని ఉంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడు మాత్రమే 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు నిలబడి శంఖచక్రాలు ధరించి ఉంటాడు.
కారణం ఏమిటయా? తిరుపతిలో నేను ఒకసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానుభావుడు అక్కడ అప్పటి శాసనసభ్యులుగా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు సాహితీ బ్రహ్మోత్సవాలు అని జరిపిస్తే అక్కడ అవధానం చేశా. ఆ అవధానంలో ఒక సమస్యగా ఇచ్చారు నాకు. ఇది ఏమిటండి, స్వామివారి యొక్క లీలలు అర్థం కాకుండా ఉంటాయి అని ఒక్కసారి ఆ స్వామివారి యొక్క లీలల్ని చెప్పండి ఇచ్చేనిచి, నీవే మాకొక మార్గదర్శివి సుమా నీ లీలలిట్లుండునా, నీవే మాకొక మార్గదర్శివి సుమా నీ లీలలిట్లుండునా అని ఒక పృచ్ఛకుడు సమస్య ఇస్తే నాకు ఒక్కసారి స్వామివారి యొక్క లీల మనస్సులో ఆయన దయ వల్ల విచిత్రంగా తోచింది. నిజమే, వెంకటేశ్వర స్వామికి ఉన్నంత డబ్బు ఎవరికీ లేదు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న వజ్రాలు బంగారపు ఆభరణాలు ఎవరి దగ్గర లేవు కదా, వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి వైభవం మరి ఏ దేవుడికి లేదు కదా, మానవులకి లేదని వేరే ఏం చెప్పక్కర్లేదు. ఇంకా ఇంత వైభవం ఉన్నవాడు ఎప్పుడు నుంచోవడం ఏమిటి? ఆయన కూర్చుంటాను అంటే రత్నాల పీఠాలు చేయించరా టీటీడీ వారు? ఆయన కూర్చోవాలి, కానీ ఆయన కూర్చుంటాను అంటే రత్నాల సింహాసనానికి ఏమైనా కొదవగలుగుతుందా? స్వామి నిలబడున్నాడేమిటి అని అనిపించి నాకు ఒక భావన కలిగింది. వెంటనే స్వామి నీ తత్వమిదా, నీ లీలలు ఇట్లుండున్నాను. లేవో కూర్చొన రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభు, లేవో కూర్చొన రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభు, ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిను విల్తురో, ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిను విల్తురో, రవాయంచని భక్తరక్షణకు చక్రంబూని నిల్చుంటివో. అందరూ దేవతలు కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, నాట్యాలు చేస్తున్నారు, రకరకాల భంగిమల్లో మాకు దర్శనమిస్తుంటే నువ్వేమిటయా ఎప్పుడూ నిలబడే ఉంటావు, ఏదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా కూర్చోవేమిటి, పడుకోవేమిటి, రవ్వంత విశ్రాంతి తీసుకోవేమిటి స్వామి అంటే, స్వామివారు నా మదిలో స్ఫురింపజేసిన సమాధానం ఏమిటి అంటే, ఎలా విశ్రాంతి తీసుకోమంటావయ్యా, అప్పుడప్పుడు ప్రవచనాలు చెప్పి అవధానాలు చేసి నీకే విశ్రాంతి లేదు కదా, 24 గంటలు భక్తుల్ని రక్షించడమే పెద్ద అవధానంగా పెట్టుకున్న నాకెలా విశ్రాంతి ఉంటుందయ్యా అన్నాడు. భక్త రక్షణ కార్యక్రమం పెట్టుకున్న వాడికి విశ్రాంతి ఉంటుందా? అందుకని ఆయన ఏం చేస్తారంటే, రత్నపీఠాలు వందలుగా ఉన్నప్పటికీ ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను పిలుతురో రావాయంచని, ఏ సరస్సులో దిగబడిపోయి ఏ సంసారం అనే సాగరంలో కూరుకుపోయి నన్ను కాపాడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఏ గజేంద్రుడు ఎక్కడ బాధపడుతూ ఉంటాడు కదో, సంసార వృక్షమఘబీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలినం పతతో దయాళో లక్ష్మీ నృసింహ, హే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని జీవితంలో దుఃఖపడి మునిగిపోయి ఈ సాగరంలోంచి బయటికి రాలేక ఏ గజేంద్రుడు నన్ను ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ కుచేలుడు పరమదారిద్ర్యంలో ఉండి స్వామి నన్ను బయటపడై అని ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ ధ్రువుడు నేను చిన్నపిల్లాడిని స్వామి నాకు తెలియకుండా నా సవతి తల్లి నన్ను బాధ పెట్టింది, నాకెవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు అని ఈ 6 ఏళ్ల పిల్లాడు నా కోసం అలమటించిపోతూ ఉంటాడో, ఏ దుశ్శాసన పర్వాలు కలియుగంలో కొనసాగుతూ ఉంటే ఏ ద్రౌపదీదేవి వంటి మహాసాధ్వులు స్వామి నువ్వు రక్షించు, ఏ నాయకుడు లేడిక్కడ నాయకోత్తముడు అయినటువంటి నీవు తప్ప అని ఏ ద్రౌపదీదేవి ప్రార్థిస్తూ ఉంటుందో, ఏ అర్ధరాత్రి అపరాత్రి నేను వెళ్ళి వాళ్ళందరినీ కాపాడాలో అని శంఖచక్రాలు పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉంటానయ్యా. పడుకుంటే లేచి బయలుదేరడం కష్టం కదా, ఎవరికైనా దేవుడికైనా ఎవరో మేలుకొలుపు పాడాలి, సుప్రభాతం పాడాలి, లేవాలి, బయలుదేరాలి, అంతకంటే నిలబడి సిద్ధంగా ఆయుధాలతో సహా ఉంటే వెళ్ళి కాపాడొచ్చును కదా అని నిలబడి ఉంటానయ్యా అనే సమాధానాన్ని స్వామి నా మనస్సులో స్ఫురింపజేశారు శ్రీ వెంకటేశ్వర లీలగా. లేవో కూర్చున్న రత్నపీఠ శతముల్ శ్రీ వెంకటేశ ప్రభు, ఏ వేళన్ గజముల్ కుచేలురు ధ్రువుల్ కృష్ణల్ నిన్ను పిలుతురో రవాయంచని భక్త రక్షణకు చక్రంబూని నిల్చుంటివో, నీవే మాకొక మార్గదర్శివి సుమా నీ లీలలిట్లుండునా. ఇంకొక లీల స్వామివారి యొక్క తత్వంలో మనం గమనించాలి. ఎప్పుడూ దర్శనం గొప్పది అని ఏదో చేసుకుని వెళ్ళిపోవడం కాదు. నిజంగానే గుడిలో దర్శనమే గొప్పది. దర్శనం అంటే ఏమిటి? ఆ తత్వాన్ని అవగాహన చేసుకోవడం. దర్శనం అంటే అర్థం అది కేవలం చూడడం, చూసింది చాలే అనుకోవడం, నేను వారానికి ఒకసారి పెడతా, నేను రోజు పెడతా, నేను నెలకి 20 సార్లు పెడతా, స్వామివారికి కూడా విసుగొస్తుంది వెళ్ళడం వల్ల.
అస్తమానం నిన్ను చూసి నాకు చికాగ్గా ఉందంటాడు ఆయన. ఆయన చూడడం మనకి చికాగ్గా ఏదేమో కానీ మన మొహాలు చూడడం ఆయనకి చికాగ్గానే ఉండదు. చేసే తప్పులు మానవు, చేసే పాపాలు మానవు, నా దాచే బ్లాక్ మనీ మానవు, నెంబర్ 2 అకౌంట్లు మానవు, మహాపాపాలు ఏవి మానవు, వారానికి ఒకసారి నా దగ్గరకు వస్తూ ఉంటావు, నాకు ఏం పట్టింది అంటాడు ఆయన. ఉండి ఈ ప్రవర్తనని మార్చుకోకుండా, ధర్మ ప్రవర్తన లేకుండా ఊరికే దైవ దర్శనం చేశామంటే ఉపయోగం ఏంటండి? ఆయనకు కూడా బాధ. పైగా స్వామివారి లీలలు చాలా స్పష్టంగా తెలుసు. ఎన్ని కిరీటాలు చేయించినా, ఆభరణాలు చేయించినా చక్కగా పెట్టుకుంటాడు. పంపవలసిన వాళ్ళని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపుతాడు. అందులో తేడా ఏం లేదు. ఇంకా అందులో వెంకటేశ్వర స్వామితో అసలే పెట్టుకోకూడదు. కలవు వెంకటనాయక అంటారు. అందుకని ఖచ్చితంగా నిశ్చలంగా ఉన్నవాళ్ళు ఆయన దగ్గర ఉంటారు. చెంచల బుద్ధి ఉన్నవాళ్ళు చెంచలగూడలోనే ఉంటారు. ఖచ్చితంగా అనుమానమే లేదు. అందుకని మనం ఏదో పాపాలు చేసేసి ఆభరణాలు చేయించి హుండీలో డబ్బులేసి అవన్నీ పోతాయనుకోవడం భ్రమ. ఇదే అదే, ఏ సంచి కా సంచి. మా ఊళ్ళో పోచనపెద్ది గంగాధరం గారని ఒక ఆయన ఉండేవాడు. పొద్దున్న పిలిచి అల్పాహారం పెడితే శుభ్రంగా 20 ఇడ్డలు తినేవాడు. ఇంకా దోశలు ఉన్నాయని అడిగేవాడు, తినేవాడు. మళ్ళీ తర్వాత 11ంటికి భోజనం పెడితే దానికి రెట్టింపు భోజనం చేసేవాడు. మాకు అమ్మగారు సంతృప్తిగా పెట్టేది. అలాంటి వాళ్ళకి పెట్టడం ఆనందంగా భావించేవారు. తిండి పుష్టి ఉన్నవాడు అని ఆయన్నే పిలిచి పెట్టేవారు. నేను ఒకసారి ఆయన అడిగా, మావయ్య గారు నాకు ఆశ్చర్యంగా ఉందండి, ఈ అల్పాహారం లాగించారు, గంట కాకుండా భోజనం లాగించారు, ఏమిటి రహస్యం అంటే ఏ సంచికి ఆ సంచి అన్నాడు ఆయన. లెక్క లోపల టిఫిన్ సంచి వేరుగా ఉంటుంది, భోజనం సంచి వేరుగా ఉంటుంది రా అబ్బాయి అన్నాడు. అలాగ భగవంతుడు కూడా పాపానికి శిక్ష వేసే సంచి వేరుగా ఉంటుంది, కానుకలు స్వీకరించే సంచి వేరుగా ఉంటుంది. అది మనం గ్రహించాలి. వెంకటేశ్వర స్వామి విషయంలో లోకుగా తీసుకోవడానికి వెళ్ళేది ఏ దైవావతారమైనా అంతే వెంకటేశ్వర స్వామి. మరి దానికి నీ ధర్మ నిర్వహణే నాకు ముఖ్యం. నువ్వు ఇచ్చే కానుకల కంటే, కట్నాల కంటే, నువ్వు నా గురించి చేసే ప్రచారం కంటే, నన్నేదో కాకాబట్టే ప్రయత్నం కంటే నీ ధర్మ నిర్వహణే నాకు ముఖ్యం అనడానికి స్వామివారి యొక్క గడ్డం మీద ఉండే తెల్లటి మత్స ఉదాహరణ అండి. ఇప్పటికీ దాని మీద వెన్న పూస్తూనే ఉంటారు. ఎక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా విగ్రహం అంతా నల్లగా ఉంటుంది. స్వామి నీలమేఘశ్యాముడు కాబట్టి ఇక్కడ మాత్రం తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ వెన్న పూస్తూనే ఉంటారు. ఏదో గాయానికి మచ్చబడినా సరే వెన్న పూస్తూనే ఉంటారు. కారణం ఆ మచ్చ ఎందుకు అలా ధరించాడు? ఆయన తలుచుకుంటే ఆ మచ్చ పోగొట్టుకోలేడు. ఆ లోకంలో అందరికీ మచ్చలు పోగొట్టేటువంటి మహానుభావుడు, స్వచ్ఛమైనటువంటి నిర్మలమైన జీవితాన్ని మనకిచ్చేటువంటి మహానుభావుడు ఆయన గడ్డం మీద ఉన్న చిన్న మచ్చని పోగొట్టుకోలేడా? అది అందరికీ ప్రదర్శించాలా? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆ మచ్చ ఎందుకు వచ్చిందండి? ఆలోచించండి. వెంకటేశ్వర స్వామి కథలో ఆయన స్వామివారు వైకుంఠం నుంచి లక్ష్మీదేవికి వెతుక్కుంటూ కొల్హాపురంలో ఉన్న లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కిందకి వచ్చినప్పుడు, శ్రీనివాసుడుగా అవతరించినప్పుడు పాలు లేక ఒక పుట్టలో దాక్కున్నాడు ఆయన. గోవు ఆయన్ని చూసి చేపింది, పాలిచ్చింది. 14 లోకాలు చేపి స్వామిని పోషించాలని ఉత్సాహపడతాయి. ఎందుకంటే స్వామి 14 లోకాలని పోషించాడు. ఆ రుణం తీర్చుకోవాలి కదా. 14 లోకాలు తల్లులుగా మారి స్వామికి పాలిస్తాయి. అందుకని ఒక గోవు చేపడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఆ గోవుకి పాలు చేపే తన దూడ పిలిచినట్టే అనిపించింది. భగవంతుడు పిలిస్తే అలాగే ఉంటుంది. వెంటనే ఆయన ఉన్న పుట్ట దగ్గరికి వచ్చింది. ఆ పుట్ట రంధ్రాల్లోంచి పాలధారలను స్రవింపజేసింది. స్వామివారు హాయిగా సేవించారు. కానీ అక్కడ ధర్మానికి సంబంధించి ఒక సంక్షోభం వచ్చింది. గోవు సహజంగా జంతువులాగే తన సహజ ప్రేరణ ప్రకారం ప్రవర్తించింది. స్వామి కూడా మానవలోకానికి వచ్చాడు కాబట్టి ఆకలి వేసి ఆ ఆకలితోనే ఆయన పాలు ఆశించాడు. ఆయన ఏమీ తప్పు చేశాడు అనడానికి వీల్లేదు. కానీ గోవు స్వామికి పాలివ్వడం గొల్లవాడు చూశాడు. గొల్లవాడికి వెంటనే తన కర్తవ్యం గుర్తొచ్చింది. ఇది ఎవరికో పాలిచ్చేస్తుంది, ఇక్కడ పుట్టలో పారబోస్తుంది. పైగా వృధాగా ఎవరికి ఇస్తుందో అతనికి తెలియదు, గ్రహించే అవకాశం లేదు. పుట్టలో పారబోసేస్తుంది. ఈ యజమాని నన్ను ఇక్కడ కాపలా పెట్టింది ఎందుకు? ఈ గోవుకు బాగా గడ్డి తినిపించి బలవర్ధక పోషకాహారాలన్నీ తినిపించి ఇంటికి తీసుకొస్తే అదేదో కాస్త పాలిస్తుంది కదా, అందుకోసం కదా నాకు జీతం ఇచ్చేదైనా. అందుకని నా ధర్మం నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎవరికో అడ్డమైన వాళ్ళకి పాలిస్తుంటే నేను చూస్తూ కూర్చుంటే నేనెందుకు ఇక్కడ కాపలా వాడి కింద? అందుకని వెంటనే ఓ దెబ్బ కొట్టాడు. అంటే గొల్లవాడు తన ధర్మాన్ని తాను చేశాడు. ఆయన ఏమి గోవుని హింసించలేదు. తన ధర్మాన్ని తాను చేశాడు. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. అందుకని గోవుని దెబ్బ కొట్టాడు. ఆయన తప్పు చేశాడో మన వల్లేం. ఆశ్చర్యకరంగా గోవు భయపడిందో బాపడిందో కానీ పక్కకి తప్పుకుంది స్వామివారి లీల వల్ల. ఆ దెబ్బ స్వామివారి గడ్డం మీద పడింది. ఇప్పటికీ ఆ గడ్డం మీద మచ్చ గొల్లవాడు కొట్టిన దెబ్బ. గొల్లవాడు ఏ ఆయుధంతో కొట్టాడో కూడా ఇప్పటికీ మీరు తిరుపతి ఆనందనిలయానికి వెడుతుంటే అక్కడ పెట్టి పెట్టారు ప్రత్యేకంగా. గొల్లవాడు వాడినటువంటి ఆయుధం ఇదే అన్నట్టుగా, కొట్టిన దెబ్బకు ఆయుధం ఇదే అన్నట్టుగా పెట్టారు ప్రత్యేకంగా. ఎందుకు స్వామివారు ఆ మచ్చను ఎప్పటికీ భరిస్తున్నారంటే, బాబు జరిగిన ఘట్టాన్ని అర్థం చేసుకోండి. ఆ దెబ్బ గొప్పది, ఆ గుణపం గొప్పది, ఆ కర్ర గొప్పది, ఆ గడ్డం గొప్పది అని వ్యాఖ్యానాలు చేయడం కాదయ్యా. ఆవు తన సహజమైన పరిస్థితిలో ప్రవర్తించింది. ఆవు ఏం తప్పు చేయాలి.
గొల్లవాడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. నేను ఆకలి వేసి ఆవును ప్రోత్సహించడం వల్ల ఆవు నాకు చేపి పాలు ఇచ్చింది. ఇందులో నిజానికి శిక్ష ఎవరికి పడాలి? ఆవుకి పడకూడదు. ఆవు నేను చెప్పిన ప్రకారం చేసింది. గొల్లవాడిని శిక్షించే అవకాశమే లేదు. గొల్లవాడు తన ధర్మాన్ని తాను చేశాడు. మొత్తం మీద పాలు కోరింది నేనే కాబట్టి ఆ దెబ్బ నేను భరించానయ్యా అని చెబుతున్నాడు ఆయన. అంటే మీ ధర్మాన్ని మీరు చేస్తే మీకు ఏదైనా హాని జరిగితే ఆ హానిని నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా అని దాని గడ్డం మీద మత్స ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్న మానవతామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. మనం ఎంతసేపు ఎలా అనుకుంటామంటే మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అక్కడ వెన్న పూసే అవకాశం మనకు వస్తే బాగుండని 1 కేజీ వెన్న పట్టుకెళ్ళి ఆయనకి విసుకొచ్చేలా మొత్తం పూసేసి లోకమంతా ప్రచారం చేస్తాం. ఇక్కడ నేను వెన్న పూసా నీకు సున్నం పూసేస్తాడు ఖాయం. అక్కడ ఉద్యోగంలో బాధ్యతల్లో మనం లంచాలు తీసుకుని మన పనులు మనం సక్రమంగా చేయకుండా, ఉద్యోగాలు ఎగ్గొట్టి మనం రకరకాల యాత్రలు చేసుకుంటూ కూర్చుని మన పనులు మనం సక్రమంగా చేయకుండా, కుటుంబ బాధ్యతలు దీక్షల పేరు మీద కుటుంబ బాధ్యతలు కూడా ఎగ్గొట్టేసేసి పెళ్ళాన్ని నెత్తి మీద మొత్తం సంసారం అంతా తోసేసి నేను 10 సార్లు కొండకెళ్ళా 20 సార్లు కొండకెళ్ళా అని గొప్పలు చెబితే వెన్న పూయడం కాదు, స్వామి సొన్నం పూసేయడం ఖాయం. నీ కుటుంబ బాధ్యతలు, నీ ఉద్యోగ బాధ్యతలు, భారతదేశం పట్ల ఒక వ్యక్తిగా నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడమే స్వామి యొక్క దీక్షాస్వామి యొక్క సేవ. మనం ప్రభుత్వాన్ని కట్టవలసిన పన్నులు ఎగ్గొట్టినా, ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా మనం ప్రవర్తించినా దేశానికి కాదు దైవానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు లెక్క. దేశానికి దైవానికి తేడా లేదు. భారతీయ ధర్మం అంటే దేశానికి దైవానికి తేడా లేదు. మనకి 3 కోటి దేవతల కంటే గొప్ప దేవత ఎవరు అంటే భారత్ మాతాకి జై. భారతమాత మనకి 3 కోటి దేవతల కంటే గొప్ప దేవత. అందుకే దేవుడు ఇక్కడ అవతరిస్తాడు. 10 సార్లు కాదు 100 సార్లైనా ఇక్కడే అవతరిస్తాడు. ఎందుకంటే ఇది కర్మభూమి. దేవతలు సైతం ఇక్కడ మానవులుగా జన్మించి ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి మోక్షం పొందవలసిందే. దేవతల వరకు స్వర్గం నుంచి మోక్షం వచ్చినట్టుగా 18 పురాణాల్లో ఏ పురాణంలోనూ లేదు. రాక్షసులకు మోక్షం సమస్య లేదు. రాక్షసులైనా సరే ఎంతో కొంత పుణ్యం చేసి భూమి మీద జన్మించాలి. దేవతలైనా సరే ఏదో ఒక రకంగా శాపగ్రస్తులైనా సరే భూమి మీద జన్మించాలి. అంతిమంగా భూమి ద్వారానే మోక్షం పొందాలి. ఆ భూమిలో కూడా నాభిస్థానంలో మనిషికి గరిమనాభిలాగా నాభిస్థానంలో ఉన్న భారతదేశమే కర్మభూమి ఖచ్చితంగా మొత్తం ప్రపంచం మీద. ఇక్కడ జన్మిస్తేనే జీవి మోక్షం పొందగలుగుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే కర్మల ద్వారా, యజ్ఞయాగాదుల ద్వారా, ఉపాసనల ద్వారా, దీక్షల ద్వారా, చివరికి వ్రతాలు నోముల ద్వారా కూడా మోక్ష మార్గాన్ని చూపిస్తున్నటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఏకైక జాతి భారత జాతి. అది మనం గుర్తుపెట్టుకుని మన ఉద్యోగ జీవితంలో కానీ మన సంసార జీవితంలో కానీ ఎక్కడ మచ్చ లేకుండా చూసుకుంటే స్వామివారి యొక్క గడ్డం మీద మచ్చకి వెన్న కాదు అమృతం పూసినటువంటి పుణ్యం అంతా మనకు వస్తుంది ఖచ్చితంగా. ఇంకొక మాట మనం ప్రధానంగా చెప్పుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ఎంత వైభవం ఉన్నా సరే ఆయన ఆత్మీయతకి ఇచ్చినటువంటి ప్రాధాన్యం ఆర్భాటానికి ఇవ్వడు. ఆత్మీయత అంటే ఏమిటి? ఒక కుమ్మరివాడు వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలనే ఉద్దేశంతో ఆయన వృత్తి ద్వారానే పూజించడం ధర్మం కాబట్టి మట్టితోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం చేశాడు. మట్టితోనే వెంకటేశ్వర స్వామికి పువ్వుల దండ ఏర్పాటు చేశాడు. మట్టితోనే ఆభరణాలు పెట్టాడు. చివరికి ఆయనకు అనుమానం ఎక్కడొచ్చిందంటే అన్నీ మట్టితోనే చేశాక మట్టితో ఒక కుండతో ఓ పాత్ర కూడా తయారు చేశాక నైవేద్యం పెట్టాల్సి వచ్చింది. మట్టితో విగ్రహం చేశాం, మట్టితో వస్త్రాలు కట్టాం, మట్టితో ఆభరణాలు పెట్టాం, మట్టితో పూలదండలు వేశాం, కానీ మట్టిని నైవేద్యంగా పెట్టలేం కదా, మనం అన్నం తింటున్నాం కదా, దేవుడికి మట్టి ఎలా పెడతాం అనిపించి ఈ మట్టి పిడతలో తన ఇంట్లో వండినటువంటి అన్నం పట్టుకొచ్చి పెట్టి నైవేద్యంగా పెట్టాడు. పరమ ఔచిత్యంగా తినవలసిన పదార్థం కదా. అందుకని మట్టితో చేసిన బొమ్మైనా అన్నమే తింటుంది కానీ మట్టి తినదు కదా, స్వామివారికి అన్నం పెట్టాలి కదా. మనం తన ఇంట్లో వండిన పదార్థాన్ని అన్నంగా తెచ్చి అక్కడ పెడితే స్వామి మొట్టమొదటగా 7 కొండల మీద వెలిసిన వెంటనే ఆ కుమ్మరివాడు పెట్టినటువంటి కుండ పెంకులో పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాడు. ఇప్పటికి తిరుపతిలో ఎన్ని రకాల నైవేద్యాలు ఎంతమంది పెట్టినా, ఎన్ని రకాల ఆర్భాటాలు ఎంతమంది చేసినా మొట్టమొదట 1 గంటకి స్వామివారికి మహానైవేద్యం రూపంలో పెట్టేది ఏమిటయ్యా అంటే ఆ కుండ పెంకులో పెట్టేటువంటి అన్నమే మొదటి నైవేద్యంగా పెడతారు ఇప్పటికీ ఖచ్చితంగా. అంచేత మన ఇళ్లల్లో మనం వండుకునేటువంటి పదార్థాన్ని, శాకాహారాన్ని పరమేశ్వరుడికి పరమభక్తితో సమర్పించగలిగితే మన జీవితాలన్నీ చాలా బాగుంటాయి. ఆ విషయాన్ని ముందుగా మనం గ్రహించాలి. ఇంకొక మాట చెప్పి 5 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. వెంకటేశ్వర సుప్రభాతంలో మనందరికీ అమిత ధైర్యాన్ని కలిగించేటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఇవాళ మనం అందరం
భక్తి పెరిగింది కానీ మనందరి హృదయాల్లో మనస్సుల్లో భక్తి పెరిగిన మాట నిజమే, కానీ భక్తితో పాటుగా భయం కూడా బాగా పెరిగింది. చాలా మందిలో కనపడుతున్న భక్తికి మూల కారణం భయమే. ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ దానం ఇయ్యచ్చా ఇవ్వకూడదా, ఈ మాట ఈ పూజలో ఈ వస్తువు వాడచ్చా వాడకూడదా, నా జాతకం ఎలా ఉంది, గురుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహుకేతు దోషం అంటున్నారు, కాలసర్ప దోషం అంటున్నారు, ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా, ఏ పూజ చేయాలి, వీటన్నిటికీ సమాధానం ఇందాక చెప్పినట్టుగా ప్రతివాది భయంకరమ అన్నంగరాచార్యులు రచించిన వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంది. సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన త్వద్దాసదాసచరమావధిదాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నవగ్రహాల పేర్లు ఇందులో వచ్చాయి, గమనించండి. సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ అంటే భూమి కుమారుడు కుజుడు. భూమికి నుంచే అంగారక గ్రహం విడిపోయింది అని ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ఖగోళ శాస్త్రం నిరూపిస్తున్న విషయం. అది వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంది, వేదంలో కూడా ఉంది. అంటే మన వేద కాలంలోనే మన విజ్ఞానం ఎంత పరిఢవిల్లిందో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఇవాళ ఉన్న గొట్టాలు, గొడుగులు, ప్రయోగశాలలు ఏవీ లేని రోజుల్లో భూమి నుంచి విడిపడి అంగారక గ్రహం ఏర్పడిందనే తెలియకపోతే భౌమ అని ఎందుకు అంటారండి? అంగారక గ్రహాన్ని సంస్కృతంలో కుజగ్రహం అంటారు. కుజగ్రహం అంటే కు అంటే భూమి, జా అంటే జాయతే, భూమి నుంచి పుట్టింది, భూమి నుంచి విడిపడి అంగారక గ్రహం ఏర్పడింది. అందుకే ఇప్పటికీ అంగారక గ్రహంలో నీరు ఉంది, ఎండిపోయింది కానీ ఇంకిపోయింది కానీ నీరు ఉంది అని శాస్త్రజ్ఞులు నిరూపణ చేస్తున్నారు ఖచ్చితంగా. ఈ విషయాలు మన వేదకాలం నాటికే మన ఋషులు తపశ్శక్తితో గ్రహించగలిగారు. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఎప్పుడు శక్తి మూడు విధాలుగా ఉంటుంది: మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. ఇప్పుడు మన కలియుగంలో పరిచయం అవుతున్నది యంత్రశక్తి మాత్రమే. దీనికి తంత్రశక్తి అంటే యజ్ఞయాగాదుల ద్వారా యజ్ఞంలో వాడవలసిన సమిధులు వాడి చదవవలసిన మంత్రాలు చదివి, చదవవలసిన వాడు సక్రమంగా చిత్తశుద్ధిగా సస్వరంతో సుస్వరంగా చదివితే ఖచ్చితంగా యజ్ఞం ఫలాన్ని ఇస్తుంది. దాన్ని తంత్రశక్తి అంటారు. ఇక అది కూడా అక్కర్లేకుండా మన ఇంట్లో కూర్చునే మనం ఏదన్నా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని చిత్తశుద్ధిగా జపించగలిగితే మంత్రశక్తే మాత్రం యంత్రం కంటే తంత్రం కంటే ఎక్కువగా పనిచేస్తుంది. ఎనర్జీ ఎప్పుడు మూడు విధాలుగా ఉంటుంది. అదే మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి అనే మూడు రకాలుగాను ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి మంత్రశక్తి, మంత్ర జపం అనేది పనిస్తుంది. అది ఆ మంత్రశక్తితోనే వాళ్ళకి నవగ్రహాల స్వరూపాన్ని కూడా కనిపెట్టారు మన వాళ్ళు. సామాన్యులమైన విషయం కాదు ఇది. అందుకని భౌమ అన్నారు. ఇక్కడ భూమికి సంబంధించిన వాడు కాబట్టి అంగారక గ్రహానికి భౌమ అని వాడారు. సూర్య, ఇందు, భౌమ అంగారక గ్రహం. బుధ గ్రహం. వాక్పతి, వాక్కుకి అధిపతి బృహస్పతి గురుగ్రహం. కావ్య అంటే శుక్రాచార్యుడు. సౌరి అంటే ఇక్కడ మనం శౌరి అని రాయకూడదు, శవర్ణం కాదు ఇది. సౌరి, సౌభాగ్యంలో సౌ రాయాలి. అంటే సూర్యుని యొక్క కుమారుడు సౌరి. సూర్యుని కుమారుడు అంటే శనీశ్వరుడు. యమధర్మరాజు శనీశ్వరుడు ఇద్దరు కూడా సూర్యుని పుత్రుడు. అందుకని సూర్యపుత్రం యమాగ్రజం అంటారు శనీశ్వరుని యొక్క స్తోత్రంలో. అందుకని ఆ శనీశ్వరుడు. కావ్య సౌరి. స్వర్భాను అంటే రాహువు. భానువుని మింగేసేవాడే రాహువు, స్వర్భానువు. కేతువు అంటే కేతువు. గమనించండి, సౌర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాగా. 9 గ్రహాలు వచ్చేసాయి. ఇంకా గ్రహాలు ఏమి లేవు. ఇంకా 10వ గ్రహం ఎవడన్నా ఉంటే ఏడుపు కొట్టు మొహం వాడు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ నాకు అది పట్టింది ఇది పట్టింది అని ఏడుస్తూ ఉంటాడు. వీడే 10వ గ్రహం. వీడే పెద్ద శని గ్రహం. అసలు ఇంతకంటే నాకు గ్రహాలు ఎక్కడా లేవు. కానీ ఈ నవగ్రహాలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే త్వద్దాసదాసచరమావధిదాసదాసాగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరి హృదయంలో జపం రూపంలో స్మరింపబడుతూ ఉంటాడో వాడి ఇంటి ముందు దాసునికి దాసులై నువ్వేం చెప్తావో చెప్పవయ్యా, మేము నీ ఆజ్ఞను అనుసరిస్తాం, నువ్వు స్వామివారి భక్తుడువు కాబట్టి అంటారుట. అంటే మనం ఒక్క వెంకటేశ్వర స్వామిని మనస్సులో నిరంతరం స్మరించగలిగితే ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాత్రే నమః, ఇలా మన ఇష్టదేవాన్ని ఏదో ఒక మంత్రం రూపంలో మనస్సులో నిరంతరం జపించగలిగితే అష్టగ్రహ కూటమని, కుజదోషమని, రాహుకేతు దోషాలని, రాహుకి కాలసర్పాల పూజలని రకరకాలుగా మనస్సుని గందరగోళం చేసుకుని బాధపడవలసిన అవసరం లేదు. ఈ నవగ్రహాలు కూడా స్వామివారికి దాసులై ఉంటాయి కాబట్టి అటువంటి వెంకటాచలపతి అన్ని రకాల భయాల నుంచి మీకు విముక్తి కలిగించాలి అని ప్రార్థిస్తూ